రోజు మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ అయితే వచ్చాం. ఇక్కడ చాలా మంది గీత కార్మికులు అయితే నిరసన చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి రావాల్సిన 5,000 కోట్ల నిధులు రాకపోవడంతో గీత కార్మికులు అందరూ కలిసి ఇక్కడైతే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు మనం సత్యరాజ్ గౌడ్ గారితో అయితే ఉన్నాం. ఈయన గౌడ్ల సంఘం ప్రెసిడెంట్. సో ఆయన ఏం మాట్లాడతారు, అసలు ఇక్కడ నిరాహార దీక్ష ఎందుకు జరుగుతుందో సార్ నుంచి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష, గీతా కార్మికుల సమస్యలపైన నిరాహార దీక్ష జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము గౌడ్లకి అధికారంలోకి వస్తే 5 లక్షలు ఉన్న ఎక్స్గ్రేషన్ని 10 లక్షల రూపాయలు చేస్తామని, అలాగే ఏవైతే వైన్సులు, బార్లు, వైన్సులు, బెల్ట్ షాపులలో ఖచ్చితంగా ఈ గత ప్రభుత్వం 15% ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే 25% ఇస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న ఏలినటువంటి కోటలు, జాఫర్గఢ్ కోట కానీ, కిలాషాపూర్ కోట కానీ జనగామ జిల్లాకి సంబంధించి ఉన్నాయి కాబట్టి జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతాం, ఆ వీరుని యోధుని పేరు పెడతామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్గా ఉండి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చి గీతా వృత్తి వారులతోటి అందరితోటి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా బీసీ సంక్షేమమే లేదు. అలా అందులో గీతా వృత్తి పనివారులకి ఎవరికి కూడా ఎక్స్గ్రేషన్లు లేవు, ఏవీ లేవు, వాళ్ళకి ఫండ్ నిధులే విడుదల చేయలేదు. దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ చేతి వృత్తి, గీత వృత్తి ద్వారా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 172 మంది దాదాపు చనిపోతే ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఎక్స్గ్రేషియా రాలేదంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది గీతా కార్మికుల పైన అనేది తెలియకనే తెలుస్తూ ఉన్నది. మీరు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అంటే, బీసీల ఓట్లు వద్దనుకుంటుర్రా, గౌడ కులంలో ఉన్నటువంటి ఓట్లు వద్దని అనుకుంటుర్రా, వీళ్ళని ఎందుకు విస్మరిస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఇందిరా పార్క్ వేదికగా మేము అడుగుతూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు మీరే కదా అన్నది, గద్దెనెక్కక ముందు మీరందరూ మాకు సహకరించండి, మేము గద్దెనెక్కితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ గారు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. ఏదైతే తాటి చెట్టు మీదకించి పడి ప్రమాదవశాత్తు పడి చనిపోయిన కుటుంబాలకి ఆ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను మేము అధికారంలోకి వస్తే 10 లక్షల రూపాయలు ఇస్తానన్నాము. ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు కాదు కదా, 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నావు? నీకు నిధులు కేటాయించడానికి నీకు ఎందుకు ఇబ్బంది వస్తూ ఉన్నది? మీరు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇంకొకటి, గత ప్రభుత్వాలు కూడా ఈ గీతా వృత్తిదారులు తాటి చెట్టుకి సుంకం కడుతుండే, ఎక్సైజ్ సుంకం అని, చెట్టు పన్ను అంటుండే. ఆ చెట్టు పన్నును కూడా తీసేసి ఇలా చెట్టు మీద ఉన్నటువంటి హక్కును కూడా గీతా కార్మికులకు లేకుండా చేసిర్రు. మీరు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? మీరు బెల్ట్ షాపులలో 15% నుంచి 25% ఎందుకు ఇట్లా చేసిర్రు? మీరు అధికారంలోకి వస్తే గీతా వృత్తిదారులకి 2,000 పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నారు. ఇప్పటివరకు అవి లేవు. కొత్తగా అసలు పెన్షన్లు లేవు, డబుల్ అయ్యింది లేదు. ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనేది ఒకటి మేము చెప్తా ఉన్నాము. మాకు ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో చెట్టు మీదకించి జారిపడ్డ వాళ్ళు, వికలాంగుల కుటుంబాలకు కూడా గత ప్రభుత్వాలు చనిపోయిన వాళ్ళైనా సరే, వికలాంగులైనా సరే, చనిపోయిన వాళ్ళకైతేనేమో దాన సంస్కారాల కోసం 25,000 రూపాయలు ఇచ్చేది. ఒకవేళ చెట్టు మీదకించి పడి ప్రాణంతో ఉన్నట్టయితే సాధారణ వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఇచ్చేది. అటు 25,000 రూపాయలు దాన సంస్కారాలు లేవు, 10,000 రూపాయలు సాధారణ ఖర్చులు లేవు, చనిపోతే ఎక్స్గ్రేషియా లేదు, వికలాంగులైతే ఏది లేదు. అసలు ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మేము అడుగుతూ ఉన్నాము. ఆ కుటుంబాలు వీధిన పడి, రోడ్డు మీద పడి, ఆ కుటుంబాలకి అసలు పోషించే బాధ్యత ఎవరు లేక, ఇంటి పెద్ద మనిషి చెట్టు మీదకి పడి చనిపోతే ఆ కుటుంబాలు వీధిన పడుతూ ఉన్నాయి. మీరు ఇంత డబ్బు ఉండి, ఇంత ఫండ్ ఉండి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఒక గీత వృత్తిదారులకి మీకు నిధులు కేటాయించడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము నిలదీసి అడుగుతూ ఉన్నాం. అలాగే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కూడా అడుగుతూ ఉన్నాము. మీరు మంత్రివర్గంలో ఉన్నారు కదా, మీ ఈ గౌడ కులస్తులు అయి ఉండి గౌడ వృత్తిలో ఉన్న సమస్యల మీద మీరు మంత్రివర్గంలో మాట్లాడలేక, ముఖ్యమంత్రి గారితో మాట్లాడలేక మీరు నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాము. దయచేసి ఇప్పుడైనా సరే ఈ ఇందిరా పార్క్ వేదికగా చెప్తా ఉన్నాము, గ్రామాలలోకించి పాత 10 జిల్లాలకించి ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలకించి ఎంతోమంది గీత వృత్తిదారులు ఇక్కడికి నిరాహార దీక్షకు వచ్చిర్రు. దయచేసి ఇది చూసైనా మీరు కళ్ళు తెరుచుకొని మీరు ముఖ్యమంత్రి గారిని నిధులు కేటాయించమని అడగాలి. నిధులు కేటాయించి
చనిపోయిన కుటుంబాలకి ఈ 2 సంవత్సరాలలో ఎంత సిగ్గుగా అనిపిస్తుందండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ఎక్స్కేషన్ ఇవ్వకుండా చనిపోయిన కుటుంబాలు రోడ్డున పడితే గత ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా, మీకేం రోగం పుట్టింది, మీరు ఇవ్వాలి కదా. మీరు కూడా మీ సొంత నిధులు ఏమని ఇస్తారా? ప్రభుత్వంలోకి ఇచ్చి నిధులు తీసి ఇవ్వడానికి అంత బాధ ఎందుకు అవుతుంది? దయచేసి ఇప్పుడైనా సరే మేము అడుగుతా ఉన్నాము, 100% 100% మీరు ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ ఇవ్వాల్సిందే. అలాగే గత ప్రభుత్వం ఎన్నో కోట్లు పెట్టి ట్యాంక్ బండ్ మీద హంగు ఆర్భాటంతో నీరా కేఫ్ ఓపెన్ చేస్తే ఆ నీరా కేఫ్ని కూడా మూసేసిర్రు. ఎందుకు? గీతా వృత్తిదారుల నీరా కేఫ్ని మూసేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోరు. గ్రామాలలో ప్రతి ఒక్క ఊరికి కూడా 5 ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. 5 ఎకరాల భూమి ఇచ్చి గిరికతాళ్ళు అంటే పొట్టి చెట్లు అనమాట. గిరికతాళ్ళు పెడితే ఆ గిరికతాళ్ళు 3-4 సంవత్సరాలకి ఏపుగా అయ్యి కళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ పొట్టిగా ఉండే గిరికతాళ్ళ వల్ల చెట్టెక్కి కింద జారిపడే సమస్యలు కూడా ఉండవు. అంటే గీత వృత్తిని మేము కాపాడుతామని చెప్పేసేసారు. ఇప్పటివరకు గిరికతాళ్ళు లేవు, 5 ఎకరాల భూమి లేదు, గ్రామాలల్లో ఏది లేదు, ఎగ్జిక్యూషన్ లేవు. ఆఖరికి మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక కాటమయ్య రక్షణ కవచం అని చెప్పేసి ఒకటి మాట్లాడింది. కాటమయ్య రక్షణ కవచం కూడా ఏదో నామమాత్రంగా మీరు నామమాత్రంగానే ఉంది, కానీ మీరు ఎక్కడ కూడా ఏదో ఆర్భాటంతో ఒక దగ్గర ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ గీత వృత్తిదారులకు ఏడ వచ్చింది ఇప్పటి వరకు రాలేదు. దయచేసి మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే గీత వృత్తిదారుల పైన మీరు మీ చిత్తశుద్ధిని చాటుకోండి. మీరు 100% గీత వృత్తిదారులకి మీరు కల్పించాలి, ఎగ్జిక్యూషన్ ఇవ్వాలి, రిజర్వేషన్లు కల్పించాలి, నామినేటెడ్ పదవులలో ఇవ్వాలి. అలాగే పెన్షన్స్లలో కూడా 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయాలి. గ్రామాలలో 5 ఎకరాల భూమి పెట్టి గీత వృత్తిని పెంపొందించాలి. గిరికతాళ్ళు కూడా పెట్టాలని చెప్పేసి మేము ఈ సభా వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. జై గౌడన్న, జై జై గౌడన్న. థ్యాంక్ యూ సార్. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక 14 అంశాలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టి వాటిని పరిష్కారం చేయాలని నిరాహార దీక్ష కార్యక్రమం పెట్టారు. ఈ 14 అత్యంత ముఖ్యమైనది బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయిస్తే మీరిచ్చిన వాగ్దానాలన్నీ అమలు జరుగుతాయి. అందుకని 5,000 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించండి, ఖర్చు పెట్టండి అని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ కొనసాగుతున్నది. పోయినసారి బడ్జెట్లో 70 కోట్లు పెట్టి 17 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మిగతా బడ్జెట్ 0. అంటే కొన్ని లక్షల మంది ఈ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కల్లుగీత కార్మికులకి ఒక 5,000 కోట్లు ఇస్తే కొంత న్యాయం జరుగుద్ది. అదేవిధంగా ఈ కల్లుగీత కార్మిక సంఘం సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన సంఘం. ఇది కల్లుగీత సంఘం, చేనేత కార్మిక సంఘాలు స్వాతంత్రోద్యమంలో పనిచేసినాయి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పనిచేసినాయి. వృత్తి సంఘాలన్నీ ఆ పోరాటాల్లో పాత్రధారులు. పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ముఖ్యంగా అధికారం లేనప్పుడు మేము చేసే పోరాటాలకు మద్దతు తెలియజేస్తూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. మేము అధికారం మీదకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. అధికారం మీదకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలు మర్చిపోతున్నారు. అందుకనే ఏ ప్రభుత్వం వచ్చినా పోరాటం తప్ప మరొక మార్గం లేని పరిస్థితులు వస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనేక రకాల వాగ్దానాలు చేశారు. అడిగినవి అడగనివి అన్ని వాగ్దానాలు చేసేసారు. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 మాసాలు అయింది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. వీళ్ళు చెప్పినవి కాదు, పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, పోరాడి సాధించుకున్నటువంటి డిమాండ్స్ను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. చెట్టు మించబడి సస్తే ఇవ్వవలసినటువంటి డబ్బులు కూడా ఈ గవర్నమెంట్ ద్వారా రిలీజ్ చేయలే. ఇంతకన్నా దారుణం ఇంకేం ఉంటుంది? అందుకని అది వృత్తిదారులు కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా కానీ పోరాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకని ఇక్కడ కల్లుగీత కార్మిక సంఘం వాళ్ళు ఈ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వానికి ఒక మెమరాండం ఇచ్చి, అయ్యా మా బాధలు ఇవన్నీ ఉన్నాయి, ఈ బాధలన్నీ పరిష్కారం చేస్తామని ఎన్నికల ముందు మీరు చెప్పినరు, ఇవి చేయండి, చేస్తే సంతోషం, చేయకపోతే మేము పోరాడతాం, వాగ్దానాలన్నీ అమలు జరిగేంత వరకు
మిమ్మల్ని వదిలిపెట్టాం, మేము పోరాటం తప్ప మరొక మార్గం లేదు మాకు, అందుకని మీ సమస్యలు పరిష్కారం చేయండి, ఈ బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించండి అని మరొకసారి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. కార్మికులు అందరు కలిసి ఎందుకు నిరసన చేస్తున్నారు? గీత కార్మికులకు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలని అమలు చేయడం కారణం వల్లనే ఈరోజు అనేక సమస్యల మీద గీత కార్మికులు ఎదుర్కొంటున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్కరేషన్ కూడా పెండింగ్ ఉంది. తక్షణమే నేను వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో హామీ ఇచ్చాడు. అదేవిధంగా నేను రాగానే ఎస్కరేషన్ తొందరలోనే ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఆయన ఇచ్చిన సంవత్సరంన్నర అవుతుంది. ఆయన ఎలక్షన్ నుంచి ముఖ్యమంత్రిగా కూడా 2 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇంతవరకు ఇస్తున్న ఎస్కరేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. దానికోసం చూసి మాకు ఇసుక అనిపించి అదే ప్రపంచ సుందరీకరణ కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అదే గీత కార్మికులకు ఇస్తున్న ఎస్కరేషన్ ఇవాళ 13 కోట్లు 14 కోట్లు పెండింగ్ ఉంది. గీత కార్మికులకు చాలా నిరుపేద కుటుంబంలో ఉన్నారు. వాళ్ళు ఈరోజు బతకాలంటే ఉన్న ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఇప్పుడు ఆ కుటుంబంలో పోషించుకోవడానికి గవర్నమెంట్ ఇస్తున్న ఎస్కరేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. దానికోసం మేము ఇన్ని రోజుల నుంచి మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అదే ఉన్న జిల్లా కలెక్టర్లు కానీ అందరినీ కలిసాము కానీ అయినా కానీ దాన్ని శంకున పెడతలేడు. ఈరోజు మేము గీత కార్మికులం ఏకమై ఈరోజు ఇలా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా గీత కార్మికులకు ఇస్తున్న పింఛన్లు 2,000 రూపాయల పింఛన్లు అదేవిధంగా చాలా ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు కూడా 2,000 రూపాయల పింఛన్ను 4,000 చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు 2,000 రూపాయలు ఉన్న పెండింగ్లో ఉన్న గీత కార్మికుల కుటుంబంలో 2,000 రూపాయలు తీసుకొని చనిపోయిన భర్తలకు భార్యలకు పింఛన్ ఇవ్వాలంటే కూడా ఇంతవరకు కూడా పింఛన్ కూడా ఇవ్వలేరు. వాయి కూడా తక్షణమే ఈ బడ్జెట్లో గీత కార్మికులకు ఇస్తున్న 4,000 రూపాయల పింఛన్లు ఎస్కరేషన్ 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు ఎస్కరేషన్ ఇవ్వాలి. అదేవిధంగా సేఫ్టీ కిట్లు మా జిల్లాలో సమస్య చెప్తున్నా 27,000 సభ్యత్వం ఉంటే 3,400 కిట్లు మాత్రమే ఇచ్చారు. ప్రతి ఒక్కరికి గీత కార్మికులకు ఎస్కరేషన్ కానీ గీత కార్మికులకు ఇస్తున్న సేఫ్టీ కిట్లు కానీ అదేవిధంగా బండ్లు కానీ పింఛన్లు కానీ తక్షణమే ఇవ్వాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నిరసన ఎందుకు చేస్తున్నారు? ఈరోజు కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అంటే 105 మందితోటి రాష్ట్ర కమిటీ ఉంది. 105 మంది కూడా ఒకరోజు నిరాహార దీక్ష ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ నిరాహార దీక్ష ఉద్దేశం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, నేను కనుక అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చినాడు. అదేవిధంగా గత ప్రభుత్వం తాటి ఈత చెట్ల మించి పడి చనిపోతే ఎక్స్గ్రేసీ 5 లక్షల రూపాయలు ఇస్తుంది, నేను కనుక అధికారంలోకి వస్తే 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా సేఫ్టీ కిట్లు కాటమయ రక్షణ కవచాలు ఈ వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి. చేతి వృత్తులు అన్నింటిలో కల్లా అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లు గీత వృత్తి. ఈ వృత్తిలో 2 రోజులకు ఒక ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. 360 రోజులు సంవత్సరానికి అనుకుంటే 170 మంది ఈ వృత్తిలో ప్రమాదాల బారిన పడుతున్నట్టు పరిస్థితి ఉంది. నేను కనుక అధికారంలోకి వస్తే కాటమయ రక్షణ కవచాలను వృత్తి చేసి అందరికీ ఇస్తానని చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాడుతూ ఉంది, అయినా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. మీరు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతూ ఈరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ నిరాహార దీక్షను చూసిన తర్వాతనైనా 10-15 రోజుల సమయం ఈ ప్రభుత్వాలకు ఇస్తాం. ఒకవేళ మీరిచ్చిన హామీలను నెరవేర్చకపోతే రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ జరుగుతూ ఉంది, మేము అసెంబ్లీ ముట్టడి కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.